అందరికీ నమస్తే. మనం వెంకటేశ్వర స్వామిని ఏమని పిలుస్తామండి? గోవిందా అంటాం కదండి. గోవిందా అంటే నిజంగా కొండపైన కూడా ఆ నామం చాలా మారు మ్రోగుతూ ఉంటుంది కదా. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కూడా ఆ నామాన్ని ఎప్పుడు స్మరిస్తూనే ఉంటారు కదండి. కాబట్టి స్వామిని గోవిందా అని ఎలా పిలుస్తాము, ఎందుకు పిలుస్తాము ఒకసారి చెప్పుకుందామండి. ఒకసారి వెంకటేశ్వర స్వామి అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్ళారటండి. వెళ్ళినప్పుడు ఆ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయట. గోవులు ఉంటే అబ్బా ఎన్ని గోవులు ఉన్నాయో, ముని నాకు ఒక గోవు ఇవ్వండి అని చెప్పేసి స్వామి అడిగారటండి ఆ మునిని. అయితే ఆ ముని అన్నారట, స్వామి మీరు వచ్చారు బాగుంది, కానీ ఎవరైనా దానం తీసుకునేటప్పుడు దంపతులుగా తీసుకోవాలి, మీతోటి అమ్మవారు లేరు కదా, ఇంకొకసారి అమ్మవారిని తీసుకురండి అయ్యా, అప్పుడు మీరు తీసుకెళ్ళురు ఆవుని అని చెప్పేసి చెప్పారట. అప్పుడు స్వామి అయ్యో తీసుకెళ్ళలేకపోతున్నాను అని చెప్పి నిరుత్సాహంగా కొండపైకి వెళ్ళిపోయారట. ఇంకొక రోజు స్వామి వీలు చూసుకుని చక్కగా పద్మావతి అమ్మవారితో మళ్ళీ ఆశ్రమానికి రావడం జరిగిందటండి. వచ్చి అక్కడ అడిగారట. అయితే అప్పుడు ముని లేరటండి ఆశ్రమంలో. లేకపోతే అక్కడ శిష్యులు అన్నారట, స్వామి లేరండి, మరి మీరు వచ్చారు ఏంటి అంటే, నాకు మీ గురువుగారు నాకు ఒక ఆవునిస్తానన్నారు, మీరు ఇవ్వండి అంటే, అయ్యయ్యో లేదు లేదు, గురువుగారు లేనిదే మాకు ఇవ్వడానికి ఇచ్చే అర్హత మాకు లేదు అని చెప్తే, మళ్ళీ స్వామి అమ్మవారిని తీసుకొని నిరుత్సాహంతో మళ్ళీ కొండకి వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయ్యారంటండి. వెళ్ళిపోతూ ఉన్నారట. ఈలోపు అగస్త్యముని ఆశ్రమానికి వచ్చారట. అప్పుడు శిష్యులు చెప్పారట, ముని ఇలాగా గురువుగారు ఇలాగ స్వామి వచ్చారు, వెంకటేశ్వర స్వామి వచ్చారు, గోవు ఇస్తానన్నారట కదా, మరి ఆమె అమ్మవారితో వచ్చారు, మరి వెళ్ళిపోయారు మేము ఇలా చెప్తే అంటే, అయ్యో స్వామి వచ్చారా, నేను ఆవిస్తానన్నాను, మళ్ళీ నా పైన ఆగ్రహం వస్తుంది స్వామికి, నేను ఇచ్చేసి వస్తాను అని చెప్పేసి అగస్త్యముని ఆవుని పట్టుకొనేసి వెళ్తూ ఉన్నారటండి. స్వామి ముందు వెళ్తూ ఉన్నారట. అప్పుడు స్వామిని పిలవడం ఏమని పిలిచారంటే, స్వామి గోవు ఇందా, స్వామి గోవు ఇందా, స్వామి గోవు ఇందా అంటున్నారట. అంటే స్వామి వెనక్కి తిరిగి ఏంటి ఇలా పిలుస్తున్నావు అంటే, గోవు అంటే ఆవు అండి, ఇందా అంటే ఇదిగో అని చెప్పేసి. అంటే అప్పుడు స్వామికి ఆ పదం నచ్చిందటండి. గోవింద, గోవు గోవు ఇంద అంటే గోవింద అయింది కదండి. నిజంగా అగస్త్య మహాముని ఈ పేరు నాకు చాలా బాగా నచ్చింది. ఇక నుంచి నా దగ్గరికి వచ్చే భక్తులందరూ కూడా గోవింద అంటే నేను పలుకుతాను అని చెప్పేసి అగస్త్యమునికి వరం ఇవ్వటం జరిగిందటండి. నిజంగా మనం గోవిందుడి యొక్క అనుగ్రహం మనపై కలగాలండి. గోవింద.